జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. కొత్తగా చేర్చిన 23,000 ఓట్లపై సమగ్ర విచారణ చేయాలని, నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఓట్ చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పార్టీ తరపున ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా స్పందన లేదన్నారు కేటీఆర్. దీనిపై ఇవాళ హైకోర్టుకు వెళ్తామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12,000 ఓట్లను తొలగించినట్లు అధికారులు చెబుతున్నా 23,000 ఓట్లు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు కేటీఆర్. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటర్ ఐడి కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు, రాహుల్ చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేదన్నారు. ఎన్నికల సంఘం వద్ద అన్ని వివరాలు ఉంటాయని ఎలా పడితే అలా విమర్శలు చేయడానికి ఇక్కడ కుదరదన్నారు. కొత్తగా ఓట్లు చేర్చే విషయంలో అన్ని రికార్డులు ఈసీ వద్ద ఉంటాయన్నారు అద్దంకి దయాకర్. ఎందుకు ఇబ్బంది అయింది అంటే ఒకే కాన్స్టిట్యూన్స్ లో ఉండదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆంధ్రాలో ఉన్నారు అనుకోండి, ఆంధ్రాలో ఉండొచ్చు, కానీ జూబ్లీహిల్స్ దాంట్లో 2 సార్లు ఉండదు. మనం చూపించిన దాంట్లో డూప్లికేసీ ఒకే నియోజకవర్గంలో కూడా ఉన్నది. రాహుల్ గాంధీ గారు చూపించిన దాంట్లో అసలు ఇప్పుడు నేనేమంటున్నా సాక్ష్యం అక్కడ ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర సాక్ష్యం ఉంటుంది డెఫినెట్ గా. ఎవరు ఓట్ ఎన్యుమరేషన్కి వెళ్ళిన వాళ్ళు రాసుకున్నా, మీరు అప్లై చేసుకున్నా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఓట్ అయినా కూడా లేదు. హైదరాబాద్లో ఉండేటాయన ఒక ఆయన చాంద్రాయన్ గుట్ట నుంచి వచ్చి జూబ్లీహిల్స్ లో ఉన్నాడు అనుకోండి, ఆ ఓట్ ట్రాన్స్ఫర్ రికార్డు కూడా ఉంటుంది. కాబట్టి వేగ్గా చేయడానికి లేదు. పోయినసారి రజత్ కుమార్ 2018 ఎన్నికల్లో 25 లక్షలు తీసేసిండు. అప్పుడు మేము అలిగేషన్ పెట్టాం, నా ఎలక్షన్ పిటిషన్లో ఉంది. ఇప్పుడు అది నా దగ్గర 15,000 ఓట్లు పోయినాయి. ఎడిషనల్గా యాడ్ చేసేదానికి రికార్డు ఉంటుంది. డిలీషన్కు డూప్లికసీ పేరు మీదనో, లేకపోతే ఆయన ఇక్కడ లేడు, గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ లేడు అని చెప్పే నేపథ్యంతోనో తీసేస్తారు. ఆ తీసేసే హక్కు, బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. కానీ ఎడిషన్గా మన బోగస్ ఓట్లు వచ్చినాయి అంటుండ్రు కదా, చలో వాటి మీద మీరు లిట్మస్ తీసుకోండి, లేకపోతే మీరు డిటెక్ట్ చేయండి మొత్తం దాని మీద. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య కాక రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడుతోంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. లేదు, కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓట్ చోరీ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఓట్ చోరీ జరగలేదు, అబద్ధాలు చెబుతోంది బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతోంది. సో దీనిపైన ఎన్నికల సంఘం దృష్టి సారించే అవకాశం ఉందా? దీనిపైన స్పష్టతనిచ్చేటువంటి అవకాశం కనపడుతోందా? ఎస్ రాజేష్, అయితే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తోందనే చెప్పాలి. పూర్తిగా హైటెన్షన్ పొలిటికల్ వార్ అనేది హైదరాబాద్లో నెలకొందనే చెప్పాలి. ఒకవైపు కాంగ్రెస్ ఓట్ చోరీ చేస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనర్ పిల్లలకు కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారు నవీన్ యాదవ్. అలాగే కాంగ్రెస్కు అసలు ఈ ఓటర్ ఐడి కార్డులు పంచాల్సినటువంటి అవసరం ఏముందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు. మరొక వైపు అసలు బీఆర్ఎస్ దగ్గర ఎలాంటి ఆనవాళ్ళు, అంటే ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఏవీ లేకుండా, ఆధారాలు లేకుండా నిరాధారంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా తిప్పికొడుతోంది ఈ వ్యాఖ్యలను. అయితే ఇటు కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఒక పీపీటీ రూపంలో, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో నిన్న తెలంగాణ భవన్లో అయితే ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం 2 సంవత్సరాల్లోనే 23,000 ఓట్లు ఏ విధంగా పెరిగాయి, ఈ పెరిగినటువంటి ఓట్లను ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎన్నికల కమిషన్ ఈ 23,000 ఓట్లు పెరిగాయని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ఈ 23,000 ఓట్లు పెరగడానికి కారణాలేంటి,
అలాగే 2 సంవత్సరాల్లోనే 23,000 ఓట్లు ఎలా పెరుగుతాయి అనేటువంటి దానిపైన కూడా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఈ అంశం పైన హైకోర్టుకు కూడా వెళ్తామంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ ఎలక్షన్కు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ఏ ఈ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చాలా సన్నాహాలు చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ప్రచారాన్ని అందరికంటే ముందు మొదలుపెట్టింది, అలాగే క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రధానంగా ఓట్ చోరీకి పాల్పడుతుంది, నవీన్ యాదవ్ ఇలాంటి ఓటర్ ఐడి కార్డులు పంచడము, అలాగే అనర్హులకు ఇక్కడ ఓట్లు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఎలా ఉంటాయి, అలాగే మేము వెళ్ళి అక్కడ ప్రశ్నించినప్పుడు ఆ ఇంటి ఓనర్ని అడిగినప్పుడు అసలు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా సమాధానం ఇచ్చారంటూ కూడా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో ఇదంతా చూస్తుంటే హైదరాబాద్లోని ప్రధానంగా ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్లో అయితే హైటెన్షన్ పొలిటికల్ వారు నెలకొందనే చెప్పాలి. ప్రధానంగా 10 రోజులు ఈ ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఎవరికి అన్యాయం జరగకుండా ఈ ఎలక్షన్ జరిపించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కేటీఆర్. మరొక పక్క బీఆర్ఎస్ ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నామినేషన్ కూడా సునీతకు సంబంధించి అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీతకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి పనిలో పడిందనే చెప్పాలి. సో ఒక పక్క కాంగ్రెస్ ఏమో సునీతకు సంబంధించినటువంటి పలు సభల్లో ఇలా కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది, కావాలనే బీఆర్ఎస్ ఏడిపిస్తుందని చెప్పేసి ఆరోపణలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ ని దెబ్బ కొట్టే విధంగా అంటే కాంగ్రెస్ కి ప్రజల్లో మద్దతును తీసివేసేలాగా కోల్పోయేలాగా ఈ యొక్క చర్యలు చేస్తున్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు నిల్చుంటారనేది ఈ ఎన్నిక తర్వాత తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇదొక పన్నాగంగా చిత్రీకరించేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చ జరుగుతూ ఉంది. రాజేష్.